హాయ్ వ్యూవర్స్. సో, ఈరోజు మనం న 'ఆధురి గ్రూప్' వన్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్ నరేంద్ర గారితో ఉన్నాము. హాయ్ హలో. సార్. హలో. హాయ్. హాయ్. హాయ్ ఎవ్రీవన్. హాయ్ హలో. సార్. మిమ్మల్ని యాస్ ఎ పర్సనల్ లైఫ్‌లో మిమ్మల్ని ఒక ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వర్క్ చేయడం చూసాను. అండ్ అలాగే మిమ్మల్ని ఒక బ్యాంకర్‌గా చూసున్నాను. అండ్ మీరు సాఫ్ట్‌వేర్‌గా చూసున్నాను. హనీవెల్ కంపెనీలో వర్క్ చేయడం చూసున్నాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఒక 'ఆధురి గ్రూప్' వన్ ఆఫ్ ద జాయింట్ డైరెక్టర్‌గా చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సో, అండ్ మీరిక్కడ మీ యొక్క లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ బూమ్ ఏదైతే మన హైదరాబాద్‌లో గత 20, 30 ఏళ్లుగా నడుస్తుందో అండ్ ఇప్పుడు అంటే ఎందుకు ఈ టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి? అండ్ ఇప్పుడు మన 'ఆధురి గ్రూప్' గురించి మీరు అంటే మీ యొక్క మాటల్లో తెలుసుకోవాలనుంది. మన ఫ్రెండ్స్ అంటే ఈవెన్ నేనే ఒక 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కడైనా ఒక ప్లాట్ అంటే ఇప్పుడు చాలామందేంటంటే ఓపెన్ ప్లాట్సా లేదా ఇల్లా అని అనుకున్నప్పుడు చాలా మందికి డ్రీమ్ హౌసెస్ ఉంటాయి. బట్ ఎందుకు మన ఓపెన్ ప్లాట్స్ చూసుకుంటే కస్టమర్ ఏ విధంగా బెనిఫిట్ పొందుతారు? అండ్ మనకి దానివల్ల కస్టమర్‌కి ఫ్యూచర్‌లో ఎటువంటి హ్మ్, బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ ఒకసారి మీ మాటల్లో తెలుసుకోవాలనుకున్నాను సార్. హాయ్ గిరి. హాయ్ సార్. ఆహ్, సారేం లేదు. ఫ్రెండ్. యాహ్! సో, మనము ఇంతకుముందు చాలా సార్లు కలిసినప్పుడు గూడా అంటే జనరల్‌గా అందరిలాగానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2012లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్తా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్న తర్వాత హనీవెల్‌లో సర్వీస్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యున్నా. ఓకే. 2013 బెంగుళూరులో. ఓకే. ఇంక అక్కడ నుంచి నేను ఫ్రెండ్స్ ద్వారా ఒక బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంటర్ అయినా. సో, అక్కడ జర్నీ వేరు. నాకు నడుస్తా ఉంది. అంతా హ్యాపీ. అందరిలాగానే ఇప్పుడు జాబ్ వచ్చినోళ్ళు ఎలా ఫీల్ అయితాం, మనందరం హ్యాపీగా ఫీల్ అయితాం. అవును. సో, అందరిలాగా క్రెడిట్ కార్డ్స్, మనకు కావాల్సిన లోన్స్ వస్తాయి. మంచి కంపెనీ, ఓకే. ఫార్చ్యూన్ 500 కంపెనీ. సో, లైఫ్ సెటిల్ అనుకోని ఉంటాం. అందరిలాగా నేను అలానే అనుకున్నా. బానే జరిగింది. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ ద్వారానే కొన్నిసార్లు మనం ఎదగాలన్నా ఎదుగుతూనే ఉంటాం డెఫినెట్‌గా. కాకపోతే ఫ్రెండ్స్ ద్వారానే నేను బిజినెస్‌లోకొచ్చిన. బిజినెస్‌లోకొచ్చిన తర్వాత అది కొన్ని రోజులు చేసున్నా. సో, ఆ కొద్ది రోజుల్లో నాకిప్పుడున్న సిట్యుయేషన్‌కి నాకు బిజినెస్ అనేది కరెక్ట్ కాదు అని ఫీల్ అయినా. మళ్ళీ ఫ్యామిలీ కోసం అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా నేను జాబ్‌లోకి ఎంటర్ అయినా. జాబ్‌లోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు అన్నట్లుగానే అవును ఎస్‌బీఐ సార్. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో యాస్ ఏ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా స్టార్ట్ అయ్యి, సీనియర్ ఏజెన్సీ మేనేజర్ వరకు వితిన్ 2 ఇయర్స్‌లో రీచ్ అయ్యాను. అక్కడ నేనున్నప్పుడు దీంట్లో నేను చాలా మందికి దాంట్లో ప్లాన్స్ తెలిసిన తర్వాత, నాకు ఎస్‌బీఐ లైఫ్‌లోకెళ్ళిన తర్వాత లైఫ్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ఒక మంచి గ్రిప్పొచ్చింది. ఓకే. ఓకే సో, సార్. అక్కడ నేను చాలా థింగ్స్ ఏంటనంటే, పిల్లలున్నప్పుడు చిన్న పిల్లలకి చిల్డ్రన్స్ ప్లాన్స్ ఇవ్వటం, సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, సేవింగ్‌లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎంత పర్సెంటేజ్‌తో ఏమైతా ఉంది, అదొక క్లారిటీ వచ్చింది. అసలు ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో మనకి ఆహ్, లైఫ్ ఇన్స్యూరెన్స్‌తో పాటు ఒక యూలిప్ ప్లాన్స్ గన తీసుకున్నట్లయితే దాంట్లో మార్కెటింగ్ షేర్స్ గూడా ఉంటాయి. సో, యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అక్కడ ఇది ఉంటుంది. సేవింగ్ ఉంటుంది. ఇది ఉంటుంది. సో, అలాగా నేను అవి చేస్తున్నప్పుడు కాన్ఫిడెంట్‌గా జనాలకి ఈ ప్లాన్‌లో లైఫ్‌తో పాటు ఫ్యూచర్ అమౌంట్ గ్రోత్ ఉంటా ఉంది. అలా తెలుసుకున్నాను. మళ్ళీ కొంచెం ఎక్సెల్ అయితే నాకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో బ్యాంకర్‌గా ఆపర్చునిటీ వచ్చింది. అక్కడికెళ్ళిన తర్వాతే లైఫ్‌లో ఇంకొక కోణంలో చూసాను. అక్కడ చూసింది లోన్సు, హోమ్ లోన్స్ అవి ఇవి చూసినప్పుడు కొంతమందికి నేనే చెప్పుండేవాడిని. ఇప్పటి నుంచే ప్లానింగ్ స్టార్ట్ చేయండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు రెంట్‌లు కట్టేది కాస్త హోమ్ లోన్స్ కింద హోమ్ లోన్‌లో ఇల్లు తీసుకున్నట్లయితే అక్కడ కడతా ఉండంటే ఫైనల్‌గా ఒక ప్రొడక్ట్ అసెట్ లాగా అయిపోతా ఉంటది. మీకంటే అక్కడ కట్టేదేదో ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటా ఉండంటే హోమ్ లోన్ హోమ్ తోటి లోన్, మీకు డ్రీమ్ హోమ్ డ్రీమ్ వచ్చేస్తది హోమ్ కదా! వస్తది. కరెక్ట్ కొన్ని సార్. రోజులకైనా గాని. అవునవును. కరెక్ట్. అనుకోని అవి చెప్పటంలో గాని, అక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి. అదే సార్ ఇప్పుడు సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. సో, ఈ అక్కడ చేసినప్పుడు అది బెస్ట్. ఇంకా అది ఇంకా అదొక నాలెడ్జ్ నాది. సో, అవును సార్. అట్లా గూడా మంచిగానే అనిపించింది. తర్వాత ఎక్కడైతే కొంచెం ఇంకేదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో సో, పిచ్చి ఎడ్యుకేషన్ చదివాను అప్పట్లో. సో, అక్కడికెళ్ళినప్పుడు ఆకాష్‌లో జాయిన్ అయ్యాను. సో, ఆకాష్‌లో గూడా సో, మన వేలో చాలా మందికి ఒక ఇంజినీర్ గావాలి, ఒక డాక్టర్ గావాలి అనుకునే వాళ్ళకి ఆకాష్ ఉన్నప్పుడు ఆకాష్‌లో కూడా మంచి ప్లాట్‌ఫార్మ్. సో, అక్కడ గూడా మెనీ డ్రీమర్స్‌కి అదొక పుట్టినిల్లు లాంటిది. డాక్టర్ గావాలన్నా, ఇంజినీర్ గావాలన్నా మంచి ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఫ్రెండ్స్ ద్వారానే నాకు అదరి గ్రూప్ అక్కడ డైరెక్టర్ సార్ తెలియటం. దాని తర్వాత దీంట్లో
నువ్వు కామన్ పీపుల్‌కి చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేయొచ్చు. ఎందుకనేది నీకు దీంట్లో వచ్చిన తర్వాత తెలుస్తది. సో, రియల్ ఎస్టేట్ ఇది. రియల్ ఎస్టేట్ నిజమైన సంపద. సో, జనాలకి చాలా మందికి హెల్ప్ ఔట్ చేయొచ్చన్నప్పుడు, నేనేం చేయగలను? ఎలా చేయగలను? అనేసి దీంట్లోకి రావడానికంటే ముందు 1 మంత్, వచ్చిన తర్వాత 1 మంత్ కొంచెం బేసిక్స్ తెలుసుకున్నా. సో, ఆబ్వియస్‌గా నువ్వు అడిగిన క్వెషన్‌లో చాలా ఉన్నాయి గాబట్టి, ఇది హ్మ్. చిన్న బ్రీఫ్. ఆ తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి నేను అవును సార్. దీంట్లో గనక మాట్లాడితే అదరీ గ్రూప్ ఎందుకు? అదరీ గ్రూప్‌లో ఇప్పుడు గనక మనం ఓపెన్ ప్లాట్స్ గనక తీసుకుంటే ఏమవుతుంది? అసలు యాక్చువల్‌గా రియల్ ఎస్టేట్‌లో ఎందుకు కమర్షియల్‌కి వెళ్తే ఎలా వెళ్ళొచ్చు? కమర్షియల్ తర్వాత మనకి అపార్ట్మెంట్స్, విల్లాస్‌కెళ్తే ఎలా ఉంటుంది? ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? జనరల్‌గా ఇప్పుడు మీరు అడిగిందేమనంటే హౌస్ లోన్ తీసుకొని, డ్రీమ్ హౌస్ తీసుకొని ఇక్కడే అవును. హైదరాబాద్‌లో సెటిల్ అవ్వచ్చు గదా! ఆఫ్‌కోర్స్ నీకు తెలుసు అంటే గిరి. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంతా ఈ ఓపెన్ ప్లాట్సా లేదా ఈ అపార్ట్మెంట్‌లో ఇల్లా అన్నప్పుడు వాళ్ళంతా అపార్ట్మెంట్‌లో ఇల్లు కంప్లీట్‌గా హోమ్ లోన్ పెట్టేసుకొని 90% 80-90% మినిమమ్ ఏదేదో 10,00,000 అట్లా డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాదంతా లోన్‌కెళ్ళేసి వాళ్ళు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అట్లా కంప్లీట్ ఈఎంఐలు పే చేసుకుంటూ పోతా ఉన్నారు. సో, వాళ్ళ కెరియర్‌లో వాళ్ళకేదైనా సపోజ్ ఇప్పుడున్న జాబ్స్ పరంగా గానివ్వండి, అండ్ ఇప్పుడు వాళ్ళకి ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్ కానివ్వండి, అలా ఏదైనా ఒక 2, 3 మంత్స్ వాళ్ళు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో అది వాళ్ళకి బర్డెన్‌గా ఎంతవరకు బర్డెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది? అది ఈఎంఐ బర్డెను అది వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారు గదా! దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనంటే అదంతా ఓకే. అది మనకేమి నాలెడ్జ్ లేనప్పుడు ఈవెన్ నేను గూడా 60,000, 70,000 సాలరీ కామన్ పీపుల్ అలా అనుకున్నప్పుడు జనరల్‌గా వచ్చేది మనకు ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ అవును. హౌస్ ఉండాలి. మనకిప్పుడున్న సిట్యుయేషన్‌లో 50,00,000, 60,00,000, 70,00,000, 1,00,00,000, 1.2 crore, 1.5 crore. సో, ఫ్లాట్‌కి వాల్యూస్ ఉన్నాయి. అవి మన దగ్గర ఎలాగో ఇప్పుడు అమౌంట్ లిక్విడిటీ అంతుండదు కాబట్టి, మనం ఏం చేసుకుంటామంటే హౌస్ లోన్‌కెళ్తా ఉంటాం. 100%. హ్మ్. కొంతమంది వాళ్ళ యొక్క సేవింగ్స్‌ని బేస్ చేసుకొని 15 ఇయర్స్, కొంతమంది 20 ఇయర్స్, కొంతమంది 25 ఇయర్స్. ఓకే. ఇదుంటది. కానీ ఇక్కడ ఏమైతుందంటే పాయింట్ ఏమైతుందనంటే, మనము జనరల్‌గా సింపుల్ ఇంట్రెస్ట్‌లో చూసుకున్నా గాని, జనరల్ వేలో ఒక హోమ్ లోన్ తీసుకున్నా గాని, ఇప్పుడు నువ్వు గనక ఒక 50,00,000 పెట్టి తీసుకుంటున్నావనంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్‌ఓఐ ఎంతుంటుంది? మనకి జనరల్‌గా హౌస్ లోన్‌లో ఎంతుంటుంది? 8%. 8%. ఆ పైన బేస్డ్ ఆన్ వాళ్ళ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని, రిమైనింగ్ థింగ్స్ బేస్ చేసుకొని, టెన్యూర్‌ని బేస్ చేసుకొని, లేదా వాళ్ళకొచ్చే బ్యాంక్‌లో బేస్ చేసుకొని, బ్యాంక్ కాకపోతే ఎన్‌బీఎఫ్‌సిని బేస్ చేసుకొని, మనకి హోమ్ లోన్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. అంటే ఒక సింపుల్ ఇంట్రెస్ట్‌లో నార్మల్ థింగ్సే 9 ఇయర్స్‌కి డబుల్ అయితున్నప్పుడు, వీళ్ళు కట్టే అమౌంటు ఇప్పుడు ఏదైతే ఒక 50,00,000 పెట్టి తీసుకున్నారో, నెక్స్ట్ 15 ఫ్యూచర్. ఇయర్స్‌కి ఓకే. వాళ్ళు కట్టబోయేలోకల్లా ఇది డబుల్ అయితుందా? త్రిబుల్ అయితుందా? అనేది అందరికి తెలిసిందే. అవును సార్. మినిమమ్ మనం డబుల్ చూస్తా అయితే ఉన్నాం. కడతాం. హైదరాబాద్ డెవలప్‌మెంట్స్ మినిమమ్ అనేవి ఆ! అసలు ఇదైతే మినిమమ్ డబుల్ కట్టాలి కదా! అవును. 50,00,000 తీసుకున్నోడు రూ. 1,00,00,000 1,00,00,000 కట్టాలి. అయిపోతుంది రూ. 1,00,00,000 ఇంట్రెస్ట్ తర్వాత కట్టాలి. రూ. 1,00,00,000 ప్లస్ అయితుంది. ఆ తర్వాతనే హౌస్ అనేది వాడి పేరు మీదకి ఓన్ రావటం అయితుంది. ఇయన్నీ జరుగుతా ఉంది. అన్నీ జరుగుతుంటాయి. కానీ నేనేమంటున్నానంటే నిన్న ఒక అమ్మాయి ఫ్రెండ్ తను గూడా ఎక్స్ వైఫ్ ఫ్రెండ్. తనేం జేసింది, రూ. 1,00,00,000 అయితే ఇలా ప్లానింగ్ ఉంది. నేను సింపుల్‌గా ఏం చెప్పినా తనకి, సింపుల్‌గా 3 హైవేస్‌లో ఏ హైవే తొందరగా గ్రో అయిద్దో మనకు తెలియనప్పుడు, బెంగుళూరు హైవే తీసుకో, విజయవాడ హైవే తీసుకో, వరంగల్ హైవే తీసుకో. ఏ హైవే తొందరగా గ్రో అయితుందో తెలియనప్పుడు, హెచ్ఎండిఏ లిమిట్స్‌లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్‌ని 3 ప్రాజెక్టులు తీసుకున్నా సరే, ఒక ఓకే. 5 ఇయర్స్‌లో వరస్ట్ సినారియోలో నీకు డబుల్ అయినా గాని, నీ అమౌంట్ 500 గజాలకి నువ్వు 75,00,000 నుంచి 1,00,00,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2,00,00,000 అనేది మినిమమ్. ఓకే. మినిమమ్ నేను చెప్పేది. అవును. నీకు కావాల్సిన డ్రీమ్ హౌస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి తీసుకుంటావు. అవును సార్. ఓఆర్ఆర్ దాటి ట్రిపుల్ ఆర్ ఇన్ బిట్వీన్ తీసుకోవటం వల్ల ఏమేమవుతుంది? ఆ ట్రిపుల్ ఆర్ గురించి బేసిక్ గూడా చెప్తాను నీకు ఇన్ బిట్వీన్. అదే సార్ ఇప్పుడు లేటెస్ట్‌గా న్యూస్‌లో వినేదేంటంటే మనకిప్పుడు హైదరాబాద్‌లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్ ఉందో, నెక్స్ట్ ఇప్పుడు అదే విధంగా మనకి హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో త్రిబుల్ ఆర్ అని చెప్పి మనకి న్యూస్ బాగా ఎక్కువ వినిపిస్తుంది. అండ్ అలాగే మనకి ఈ త్రిబుల్ ఆర్ అంటే ఈ హైదరాబాద్ ఈ ఎగ్జిస్టింగ్ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో కస్టమర్ ఎందుకు అక్కడ అక్కడ మాత్రమే ఎందుకు చేసుకోవాలి? అండ్ ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉందక్కడ? ఇంకోటేంటంటే మనకిప్పుడు చాలా హైవేస్ ఉన్నాయి కదా సార్. మనకి మెయిన్‌గా చూసుకుంటే బెంగుళూరు హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేస్ మనకి ఆల్‌మోస్ట్ 4, 5 హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ అని చెప్పేది. సో, జనాలందరూ కూడా రియల్ ఎస్టేట్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఓపెన్ ప్లాట్స్ మీద, సో, అందరూ కూడా ఏంటంటే ఎన్‌హెచ్-44 లాంగెస్ట్ హైవే అండ్ బెంగుళూరు కనెక్టివిటీ ఉన్న అంటే ఐటీ హబ్ ఆల్రెడీ మన హైదరాబాద్ తెలిసిందే అందరికి.
బెంగుళూరు ఐటీ హబ్ అండ్ అలాగే ఇటుపక్క మన హైదరాబాద్ ఐటీ హబ్. ఈ 2 ఐటీ హబ్స్ మధ్యలో చాలా కంపెనీస్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయని విన్నాము. అండ్ చాలా ఇది సెడ్జెస్ ఉంటాయి కదా సార్! హ్మ్. ఈ సెడ్జెస్ ఉన్నాయని విన్నాము. అసలు ఇప్పటి వరకు ఎంత వరకు అక్కడ డెవలప్‌మెంట్స్ అనేవి జరిగున్నాయి? అండ్ అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆ చుట్టుపక్కల ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్‌లో ఒక 3-5 ఇయర్స్ గానివ్వండి అండ్ లాంగ్ టర్మ్ అంటే షార్ట్ స్పాన్ నేను చెప్పేది. ఇప్పుడు మెయిన్‌గా హెచ్ఎండీ అంటారు, డీటీసీపీ అంటారు, ఫార్మ్ ప్లాట్స్ అంటారు. సో, వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ హెచ్ఎండీ అంటే ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ హెచ్ఎండీఏ తీసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ డీటీసీపీ తీసుకోవాలి? అంటే వాళ్ళ టర్మ్ ఏదైతే ఉంటదో కొంతమందేంటంటే ఒక 3 ఇయర్స్ చూస్తారు. అంటే మ అట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఉంటారు గదా! హ్మ్. సో, ఏ టైప్ ఆఫ్ కస్టమర్‌కి ఏ టైప్ ఆఫ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సింపుల్. అంటే చాలా క్వెషన్‌లున్నాయి దీంట్లో. ఓకే. బట్ సింపుల్‌గా కట్ చేసి ఇప్పు చెప్తే ఓకే సార్. ఏముంటుందనంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10,00,000 15,00,000 ఉన్నాయి. హ్మ్. సో, పర్సనల్‌గా నేను తీసుకెళ్ళి ఏదో ఒక పర్టిక్యులర్ హైవేస్ చూస్ చేసుకొని అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అని నాకు నేను క్వెషన్ మ రైజ్ చేసుకున్నప్పుడు మెయిన్‌గా అంటే ఆ హైవేలో అంటే ఏ హైవే ఎలా ఎంచుకోవాలి? అలా ఎంచుకోవడానికి గల కారణాలు అవి ఎట్లా అంటారు సార్? యాక్చువల్‌గా ఈ హైవే అని చెప్పేసి ఎవ్వరు చెప్పలేరు. ఓకే. కానీ ఓవరాల్‌గా ఓకే. 10 మందికి 10 రకాలుగా డెవలప్‌మెంట్స్ విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, వెళ్లి చూసినప్పుడు కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని లేదా హిస్టరీని బేస్ చేసుకొని, ఓకే. హిస్టరీని బేస్ చేసుకొని, అవునవును. దాన్ని బేస్ చేసుకొని పాపులర్‌గా కొంచెం ట్రెండీగా కొంచెం తొందరగా అన్ని హైవేస్ అయితే కొంచెం తొందరగా అనుకునేది అందరూ చెప్తుందయితే బెంగుళూరు. అవును. కరెక్ట్ సార్. నేను నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి నేను బెంగుళూరు అనంటే, నాకంటే పెద్దవాళ్ళు కూడా ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ కొన్ని 'మురళీమోహన్' గారు మోర్ గాని. అహా! బిగ్ ఛానెల్స్‌లో ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఈ ఇంటర్వ్యూ ఇవ్వటానికొచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసున్నారు. అవును. వాళ్ళు గూడా చూసున్నాను బెంగుళూరు సార్. అవును. జెప్పుంటారు కరెక్ట్. బేసికల్‌గా. ఓకే. ఇక్కడ హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఫార్మ్ ప్లాట్స్ అనేది సింపుల్ డిఫరెన్స్‌లో జెప్పాలంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద సిటీ ఔట్‌కట్స్ ఒక 60 కిలోమీటర్స్ వరకు ఉండే వాల్యూని తీసుకొని భూములని హెచ్ఎండీఏ పరిగణిస్తాము. సో, వాటిల్లో ఏంటనంటే డీటీసీపీ కనంటే ఇమ్మీడియేట్‌గా ఈ డెవలప్‌మెంట్స్ కూడా హెచ్ఎండీఏ అండర్‌లో హెచ్ఎండీ. జరుగుతా ఉంటాయి గాబట్టి, దానికంటే ఎక్కువ కొంచెం స్పీడ్‌గా గ్రోత్ ఉండేది హెచ్ఎండీఏ. ఓకే. డీటీసీపీ అంటే ఓకే. డైరెక్టరేట్ టౌన్‌షిప్ కంట్రీ ప్లానింగ్. సో, దీంట్లో ఒకసారి జిల్లా పరిధిలో జరిగేవి ఇవన్నీ. సో, కొంచెం దీనికంటే ఎక్కువ టైంలో అంటే అభివృద్ధి స్పాన్ అనేది చెందేవి కొంచెం స్పాన్ తర్వాత జరిగేదనేది డీటీసీపీ. ఓకే. ఇంకా పాంప్లెట్స్ అంటావా? మనం కొంచెం లాంగ్ రన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో తక్కువ డబ్బులుండోళ్ళు లాంగ్ రన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకునేది పాంప్లెట్స్. ఓకే. ఓకే. సో, ఈ డిఫరెన్స్‌లు యాస్ ఆఫ్ నౌ. ఇంకా దాంట్లోకొచ్చేసరికి హెచ్ఎండీఏకి 60% ప్లాటింగ్ ఉండాలి. అవన్నీ డెవలప్‌మెంట్స్ గూడా ఏముండాలి? అవన్నీ మనం ఇన్ డీటెయిల్‌గా అవును. మాట్లాడుకోవచ్చు. బడ్జెట్ రేంజ్‌ని బట్టేసి వాళ్ళకున్న అమౌంట్‌ని బేస్ చేసుకొని హెచ్ఎండీఏ, డీటీసీపీ, పాంప్లెట్స్. ఈ కాన్సెప్ట్‌లో జనాలకి అవి తీసుకొని చూస్తా ఉంటారనమాట. అమౌంట్‌ని బేస్డ్ ఆన్ అమౌంట్. ఇక బెంగుళూరు హైవే కిందకొచ్చినట్లయితే, ఇప్పుడు మీరు ఇందాకలన్నారు మాటలో మాట ట్రిపుల్ ఆర్ అని జెప్పేసి. అవును. మనకి ఫస్టు ఐఆర్ఆర్ ఉండేది. ఇన్నర్ ఇన్నర్ రింగ్ రింగ్ రోడ్ రోడ్. అని జెప్పేసి. ఓకే. అదొచ్చినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో అదొచ్చినప్పుడు, దాని గురించి మనకు తెలియకుండానే దాని డెవలప్‌మెంట్స్ ఓఆర్ఆర్ దగ్గరకొచ్చింది. ఓఆర్ఆర్ దగ్గరకొచ్చినప్పుడు నీకు, నాకు అందరికి తెలిసిపోయింది. అవును. అవునా హైదరాబాద్ గదా! ఓఆర్ఆర్ ఆ! వచ్చాక సో, చాలా మార్పులు 19 చేర్పులు ఎగ్జిట్ జరిగాయి. నంబర్స్‌లో నుంచి ఎక్కడెక్కడ ఏ ఎగ్జిట్ నంబర్స్‌కి ఎంతెంత వాల్యూస్ ఉన్నాయో గూడా మనకు తెలిసిపోయింది. ఓకే. అవును. ఒక్కొక్క ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర తీసుకునేవాళ్ళు ఈవెన్ ఇప్పుడు కోకాపేట వీటి దగ్గర గిన తీసుకున్నట్లయితే ఓకే. మనకి 2020లో ఇప్పుడు అందరికి తెలిసిన ప్రూఫ్ ఏంటి అనంటే, 'జయభేరి' మురళీమోహన్ సార్ 'జయభేరి' వేసినప్పుడు ఆ టైంలో ఇక్కడికొచ్చేసరికి హైటెక్ సిటీ దగ్గర గజం 750 తీసుకుంటే ఇప్పుడు 3,00,000 అన్నా గాని, ఆ! మనకి అక్కడ కావాల్సిన మల్టిపుల్ ప్లేస్‌లో దొరకని ప్లేస్ అది. అంటే కావాల్సిన చోట మనకి ఆ ప్లేస్ అంటే దొరకని పెట్టలేని 3,00,000 పరిస్థితి. పెట్టి ఈరోజు ఒక 3,00,000 అయినా దొరకని ప్లేస్ అది అవును. యాక్చువల్‌గా కరెక్ట్. అక్కడ. సో, అసలు ఇప్పుడు ల్యాండ్ స్పేసే రిమైనింగ్ లేదు కదా సార్ అక్కడ. రిమైనింగ్ గనక చూసుకున్నట్లయితే మనకి ఎన్నో పెద్ద పెద్దయి మై హోమ్ బజార్ ఇటువంటి పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ ₹1,00,00,000 వాల్యూస్ 1,50,00,000, 2,00,00,000, 4,00,00,000 ఓకే. బేస్డ్ ఆన్ అట్లాగెళ్ళిపోయినాయి. ఇప్పుడు గజం 70,000 నుంచి, 80,000 నుంచి, 1,20,000 నుంచి ఆల్రెడీ కొన్ని చోట్ల సాచురేషన్ పాయింట్ రీచ్ రీచ్ అయిపోయింది. అయిపోయింది. కానీ కామన్ పీపుల్‌కి ఏంటనంటే ఇప్పుడు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్ ప్లానింగ్ రావటం, రీజనల్ రింగ్ అవును. రోడ్ ప్లానింగ్ రావటం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా చాలా ఆ! పనులైతే చాలా వేగవంతం అయ్యాయి.
ఇంకా ఆ ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్‌కి, ట్రిపుల్ ఆర్‌కి మధ్య ఏవైతే థింగ్స్ ఉన్నాయో, వాటికి రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ తెలుసుకున్న తర్వాత అందరికి, ఇక్కడ నుంచి అక్కడికి రావటానికి, లేదా ఇప్పుడు బెంగుళూరు హైవేలో గనుక ఉన్నట్లయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నాయి కూడా, ఈవెన్ మెట్రో డెవలప్‌మెంట్ గిన జరుగుతా ఉన్నట్లయితే ఈవెన్ 45 మినిట్స్‌లో మనము గచ్చిబౌలి గచ్చిబౌలి రీచ్ రీచ్ అయిపోతాం. అవ్వటానికి గూడా థింగ్స్ అనేది జరుగుతా ఉన్నాయి. అంతే గదా! సో, ఇక్కడ అవును. ఏమంటున్నారు కామన్ మ్యాన్ ఈ వాల్యూస్ నుంచి ఇంకొంచెం తక్కువ అమౌంట్‌లో గనక మనం గనక కొంచెం దూరంగెళ్తే అంటే అంటారు గదా! నేటి దూరాలే రేపటి రేపటి ద్వారాలు. ద్వారాలన్నట్లుగా. కరెక్ట్ సో, సార్. మనం గనక ఇంకొంచెం దూరం గనక వెళ్ళినామనుకో, మనకి తక్కువ ప్రైస్ ఉంటది. డెవలప్‌మెంట్స్ వస్తున్నాయి గాబట్టి ఎలాగో డెవలప్‌మెంట్స్ వస్తున్నాయి గాబట్టి, వాళ్ళకి కూడా పెట్టుకున్నోళ్ళకి గూడా ఆ తక్కువ అమౌంట్‌లోని ఒక ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఒస్తది. కావాల్సిన డ్రీమ్ హౌస్ ఒస్తది. ఓకే. వాళ్ళ మనీని వాళ్ళు ఇన్వెస్టర్‌గా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనీతోని వాళ్ళు గొప్పోళ్ళైతున్నారు. ఓకే. ఇక్కడ ఒక రూ. 1,00,00,000 పెట్టేసి 2,00,00,000 అయిన తర్వాత ఈవెన్ ఆ సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళ హౌస్ 2,00,00,000 అయిందనుకో ఒక 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఇది 1 హౌస్. సేమ్ గదా! ఇంకా అవును. వాల్యూ సేమ్ కదా! వాల్యూ సేమ్ అయిపోతుంది. నీకిప్పుడు బట్ అదే తక్కువ డబ్బును కదా ఇన్వెస్ట్‌మెంట్‌తో కట్టింది. కానీ ఇక్కడేమైతుంది నువ్వు 10,00,000 నువ్వు అన్నావు ఇందాకల 10,00,000, అవునవును. 15,00,000 అదే అంటే సార్ మెయిన్‌గా ఎందుకు అంటే బేసిక్ ఒక అమౌంట్ చెప్తున్నానంటే, ఇప్పుడు నన్ను మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో చాలామంది అడుగుతుంటారు. రిలేటివ్స్‌లో చాలామంది అడుగుతుంటారు. అంటే మనం ఎక్కడ బేసిక్ ఒక చిన్న మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌తోని ఏ హైవేలో ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నట్టయితే బెంగుళూరు హైవే అని చెప్పి అక్కడున్న డెవలప్‌మెంట్స్ పరంగా గాని, ఈ అన్నిటి పరంగా మనం బెంగుళూరు హైవే డెసిషన్ తీసుకున్నాక, అంటే బెంగుళూరు హైవేలో ఇక్కడ నుంచి మొత్తం బెంగుళూరు హైవే మన హైదరాబాద్ టు బెంగుళూరు వరకు 576 కిలోమీటర్స్ ఉంది. అంటే మనం ఈ బెంగుళూరు హైవేలో ఏ పాయింట్ ఆఫ్ అంటే లొకేషన్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇప్పుడు జనరల్‌గా అంటే మనకి బెంగుళూరు హైవే హైదరాబాద్ టు బెంగుళూరు మీరన్నట్లుగా 570 కిలోమీటర్స్‌లో అప్ టు జడ్చర్ల వరకు ఓకే. 110 కిలోమీటర్స్ వరకు నువ్వు ఎక్కడ చూసినా గాని ఇప్పుడున్న జనాభా ఈ ట్రిపుల్ ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్‌తో ఇక్కడున్న ట్రాఫిక్‌ని ఇప్పుడే ఓఆర్ఆర్ మీద అవును. ఫుల్ ఒకప్పుడు ట్రాఫిక్ అయిపోతుంది సార్. ఓఆర్ఆర్ మీద ఒకప్పుడు ఖాళీగా ఉండేటి రోడ్లు. కార్‌కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ గూడా ఉంది. అవును. 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. ఇనీషియల్‌గా అసలు ఇది ఉపయోగపడిద్దా లేదా అనుకున్న సిట్యుయేషన్ స్టార్టింగ్‌లో గూడా వచ్చాయి ఉంది. కదా సార్. అంటే ఇప్పుడు అవి కూడా ఈ వెళ్దాం మనం. టైంలో మనం గనక ఓఆర్ఆర్ ఎక్కితే మనం ఎళ్ళటానికి మన సైడ్ చూడటానికి ఎళ్ళినప్పుడైనా గాని మనం 30 మినిట్స్ అనుకున్న దగ్గర 1 అవర్ అయితా ఉంది. డ్యూ టు అవును సార్. ఈవెన్ ట్రాఫిక్. మన ఆ! నానక్రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి ఏదైతే కదా! ఓఆర్ఆర్ ఉందో అక్కడి నుంచి కూడా చాలా ట్రాఫిక్ ఇప్పుడు అయితుంది. ఇదంతా అక్కడికి షిఫ్ట్ అయితది. ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ జోన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం బేసికల్‌గా మాట్లాడాలి అనుకుంటే సౌత్ హైదరాబాద్. ఓకే. సౌత్ హైదరాబాద్‌లో ఈ శంషాబాదు, షాద్‌నగరు, షాబాద్ మీరు గనక తీసుకున్నట్లయితే మనకొక డైమండ్ డైమండ్ కట్‌లో షేప్ వస్తుంది. ఇక్కడ షాద్‌నగర్ డైమండ్ జంక్షన్. ఓకే. ఓకే. సో, ఇక్కడ గినక ఈ షాద్‌నగర్ వరకు మనకి ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటనంటే ఫ్యూచర్‌లో ఎక్స్‌పెన్షన్స్ ఉన్నాయి. మెట్రో ఎక్స్‌పాన్షన్ గూడా జరుగుతా ఉంది. ఎంఎంటీఎస్ కూడా వినున్నాం మనం. ఎంఎంటీఎస్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. ఎంఎంటీఎస్ అనేది డబుల్ ట్రాక్‌తో డబుల్ వచ్చేసింది. ట్రాక్‌తో. డబుల్ ట్రాక్‌తో ఎంఎంటీఎస్ ఉంది. ఓకే. సో, ఈ హైవేలో కనెక్టివిటీలో మనం గనుక ఇక్కడ శంషాబాద్ ఇప్పుడు కన్జర్వేషన్ జోన్ కన్జర్వేషన్ జోన్. 111 జీవో అప్ టు తిమ్మాపూర్ వరకు. ఏంటనంటే మనకి అప్పట్లో 1996 మార్చ్ 8లో మనకేం చేశారంటే ఈ 111 జీవోని తీసుకొచ్చారు. దేనికనంటే ఓకే. హిమాయత్ సాగరు తర్వాత ఇంకోటి మన ఆహ్, గండిపేట ఉంది సార్. గండిపేట గండిపేట. ఓకే. ఇవొచ్చేసరికి మంచినీటి సరస్సులు గదా! ఈ అవును. మన హైదరాబాద్‌కి ఆ! వాటర్. ఇవొచ్చేసరికి ఈ సరస్సుల్లో ఈ వాటరు ఎక్కడ గూడా కలుషితం కావద్దు అని చెప్పేసి వాళ్ళొచ్చేసరికి 7 మండలాలని తీసుకొని అప్పట్లో సో, 111 జీవోగా పరిగణించేసి మనకి తిమ్మాపూర్ వరకు ఇప్పుడు దీంట్లో గిన మాట్లాడుకున్నట్లయితే అప్ టు తిమ్మాపూర్ వరకు మనకెక్కడ గూడా హై కన్‌స్ట్రక్షన్ హై రైజ్డ్ చూడము. అపార్ట్‌మెంట్స్ గాని ఇవన్నీ కనిపించవు. ఓన్లీ గ్రీనరీ జస్ట్ మాత్రం గ్రీన్ మనం చూసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాం. బయో కన్జర్వేషన్ జోన్ జోన్. గాబట్టి మనకంతగా ఇవుండవు. ఎందుకంటే పొల్యూటెడ్ ఏరియా ఎక్కడ కనిపించదు. కానీ తిమ్మాపూర్ నుంచి మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే సో, ఇటు సైడ్ మనం లెఫ్ట్‌లో గిన చూసుకున్నట్లయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో, ఒక టూరిజం హబ్ ఆల్రెడీ అవును. 1000 క్రోర్స్‌తోని అందరికి తెలిసిందే. ప్లేస్ అవును అనేది సార్. అక్కడికి 2022లో ఆ! ఇనాగరేట్ సో, చేశారు కదా! సో, అక్కడికనేది ఒక టూరిజం హబ్ లాగా తీసుకుంటే, అక్కడి నుంచి గనక మనం గనక తిమ్మాపూర్ నుంచి గనక మనం చూసుకున్నట్లయితే, మనకి చేగూరు దగ్గరకొచ్చేసరికి రైట్ సైడ్‌లో మనకి ఇది 'కన్హా శాంతివనం' ఉంది కానశాంతి సార్. వనం. సార్ ఓకే. ఈ 'కన్హా 1,00,000 శాంతి సిట్టింగ్. 1,00,000' అంటే వరల్డ్‌లోనే లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటారు. మనం అక్కడికెళ్ళాలి గూడా. ఓకే. ఓకే. ఒకసారి వెళ్దాం సార్. చూసినంటే సో, చాలా ఎంత పెద్ద బెస్ట్ ప్లేస్ అంటే 1000 ఎకర్స్‌లో అది ఎంత పెద్దది అనంటే, సో, కరెక్ట్‌గా 9 కిలోమీటర్స్, 9.5 కిలోమీటర్స్‌లో మనకి కానశాంతి వనం ఉంటది. ఓకే. ఓకే. హైవేకి. హైవేకి. ఓకే. హైవేకి. సో, అక్కడ నుంచి గనక ఇంకొంచెం గనక మనం గనక ముందుకెళ్ళినట్లయితే జంగీర్‌పేట్.
మనకి సో, దర్గా అంటాం గదా! దర్గా, జేపీ దర్గా అంటారు జేపీ ఫేమస్. దర్గా అంటాం. హ్మ్. వెరీ ఫేమస్. అది అవును. కూడా టూరిజం హబ్. ఓకే. ఇవి కాకుండా మనం గనక ఇంకా బేసిక్‌గా బాగా ఇంపార్టెంట్ థింగ్స్ గనక చూసుకున్నట్లయితే అందరికి ఫేమస్ అయింది. అందరికి నోటెడ్ అయిన పేరేంటనంటే సెడ్జెస్. సెట్ చేసాం. స్పెషల్ ఓకే. ఎకనామిక్ జోన్స్ అని. సెడ్జెస్ ఒకటి. దానికొచ్చేసరికి ఇండస్ట్రియల్ కారిడార్. మనం కొంచెం ముందుకెళ్ళగానే మనకి అందరికి తెలిసిన పేరు మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా. దాని తర్వాత దాటగానే ఇమ్మీడియేట్‌గా మనకి కొత్తూరు, నందిగామ ఇండస్ట్రియల్ కారిడార్ అవన్నీ మాట్లాడాం. శంషాబాద్‌కి ముందరే వస్తాయి కదా సార్ అది? అవన్నీ శంషాబాద్ దగ్గరే ఉంటాయి. శంషాబాద్ దాటిన తర్వాతనే. ఓకే. అవన్నీ శంషాబాద్ దాటిన తర్వాతనే. ఓకే. ఆ తర్వాత కొత్తూరు, నందిగామ ఇండస్ట్రియల్ కారిడార్. దాని తర్వాత వచ్చేసరికి మనకి షాద్‌నగర్ జంక్షన్. ఓకే. ఓకే. ఈ షాద్‌నగర్ అదే దగ్గర సార్ నుంచి ఇప్పుడు కొత్తూరు అండ్ షాద్‌నగర్ ట్విన్ సిటీస్ అని కూడా వినిపిస్తుంటుంది. ఇప్పుడు మనము ఇప్పుడు మనకి హైదరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్. సికింద్రాబాదు అవును. ఎలాగైతే ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాము షాద్‌నగర్ డైమండ్ జంక్షన్ అని పెట్టినాము. అవును. షాద్‌నగర్ డైమండ్ జంక్షన్ చాలా మంది చెప్పారు. నేను గూడా గాదు. కానీ ఇది ఫేమస్ అయ్యేంత వరకు జనరల్‌గా అది ఆ ఏరియాకి అంత నేమ్ తెచ్చేంత వరకు ఇప్పుడు అందరికి ఒక వ్యూలోకెళ్ళిద్ది. తర్వాతయితే తెలిసిన తర్వాత అవును ఆ రోజుల్లోనే అనుకున్నారు కదా! అన్న వేకొచ్చేస్తది. సేమ్ అది మళ్ళా గూడా అలానే. మాట్లాడుకుంటూ 20 ఇయర్స్ ఆ! బ్యాక్ ఆ! దీని గురించి చర్చలు అప్పుడు జరిగాయని. ఇలాగ మాట్లాడుకున్నారు. పిల్లలైనా గాని అట్లా ఊహించగలిగినారని జెప్పేసి, ఇమాజినేషన్‌కెళ్లారని జెప్పేసి. సో, తర్వాతకెళ్తే మనకేంటి అదరీ గ్రూప్ అనంటే, అదరీ గ్రూప్ వచ్చేసరికి మేజర్‌గా ఫోకస్ జేసేసి షాద్‌నగర్‌ని ఫోకస్ జేసుకొని మనకి ఇమ్మీడియేట్ ఫస్ట్ అసలకి హెచ్ఎండిఏ లిమిట్స్‌లో దూసుకెళ్ళెళ్ళే రోడ్‌లో షాద్‌నగర్ జంక్షన్ నుంచి కరెక్ట్‌గా 1 కిలోమీటర్ హైవేకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఎల్‌పీ నంబర్ వచ్చిన తర్వాత మనం డెవలప్‌మెంట్స్ కూడా ఇంకా స్టార్ట్ కాతలకే కంప్లీట్ కంప్లీట్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ సేల్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. యాహ్! అందరికి తెలుసు ఈ షాద్‌నగర్ జంక్షన్‌లో 18,000 నుంచి హెచ్ఎండిఏ లిమిట్స్‌లో అప్ టు 25 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్‌కి గూడా పెడుతుండ్రు. అవును సార్. మినిమమ్ వింటున్నాం మనం ఓకే. కూడా బయట సో, ప్రైజెస్ అన్నీ. అందరికి తెలిసింది ఈ అవునవును. వాల్యూ. ఓకే. కొంతమందేంటంటే అంత లేదు అనుకున్నప్పుడు అదే హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఒక కిలోమీటర్ పక్కనే హైవేకి పక్కన చూసుకొని అది డీటీసీపీలోకొస్తే అదే వాల్యూతోని మన దగ్గర గూడా డీటీసీపీలో 16,500 నుంచి 17,500లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ ఉంది. అదే డీటీసీపీలో అదే 2 కిలోమీటర్స్‌కి మళ్ళీ ఈవెన్ 9,000 నుంచి 10,000లో కూడా మనకి డీటీసీపీ ప్రాజెక్ట్ ఒకటుంది. ఓకే. అదే సార్ మన ఆదూరి గ్రూప్‌లో అంటే మెయిన్‌గా షాద్‌నగర్ దగ్గర అంటే షాద్‌నగర్ దగ్గర టోటల్‌గా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అండ్ వాటిల్లో మనం బేసిక్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఉన్న వెంచర్స్ ఏవి? అంటే మనకి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకిచ్చే అంటే ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయి? అంటే రేపటి రోజున కస్టమరు సపోజ్ ఒక ప్లాట్ తీసుకున్నారు. 1 ఇయర్ తర్వాత గానివ్వండి, 2 ఇయర్స్ తర్వాత గానివ్వండి, 3 ఇయర్స్ అట్లా వాళ్ళు ఏదైతే అనుకుంటారో 2, 3 ఇయర్స్ టైం పెట్టుకొని వాళ్ళే ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలంటే, సో, మన ఆధురి గ్రూప్‌లో ఏ టైప్ ఆఫ్ అమ్యూనిటీస్ ఇస్తున్నారు? అండ్ వాళ్ళకిచ్చే ఇయి ఉంటాయి కదా సార్! మన ల్యాండ్ డాక్యుమెంట్స్. సో, ఇవి డాక్యుమెంట్స్ పరంగా గానివ్వండి, సో, కస్టమర్‌కి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి? మనకి జనరల్‌గా వచ్చేసరికి ఇప్పుడు హెచ్ఎండిఏ వచ్చేసరికి ఆహ్, ఒకటే ప్రాజెక్ట్ ఉంది బెంగుళూరు హైవేలో. మనకున్న ఒకే ఒక ప్రాజెక్ట్ గోల్డెన్ హైట్స్ అని చెప్పేసి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. 18,499తో పర్ ఓకే. స్క్వేర్ యార్డ్‌తో ఉంది. ఇంక దాంట్లో ఆల్‌మోస్ట్ డన్ కాబట్టి ఓన్లీ 3 ప్లాట్సే లెఫ్ట్ ఉన్నాయి. అది కంప్లీటెడ్. జంక్షన్ నుంచి దూసుకల్ రోడ్‌లో ఉంటది. ఓకే. ఎంత దూరం ఉంటది సార్ ఆ హైవేకి? సో, 1 కిలోమీటర్. ఒక 1 కిలోమీటర్. యాహ్! నియర్ బై 1 క్లోజ్. కిలోమీటర్ నియర్ బై. వెరీ నియర్ బై. మనం ప్రాజెక్ట్ నుంచి అంటే చూస్తే బైపాస్ కనిపిస్తుంది. నుంచి. బైపాస్ నుంచి. ఓకే. ఆ తర్వాత గిన చూసుకున్నట్లయితే మనకి డీటీసీపీలో వచ్చేసరికి స్ప్రింగ్ సిటీ డీటీసీపీ ప్రాజెక్ట్. ఐకానిక్ 2, 3, 4, 5 పారడైజ్ 2 ఇవన్నీ కలుపుకొని 150 ఎకర్స్‌లో ఇది గూడా ఒక పెద్ద ఐకానిక్ ప్రాజెక్ట్ అని చెప్పుకొని మనకి 150 ఎకర్స్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ డీటీసీపీ అంటే ఎట్లా సార్ ప్రాజెక్ట్. ఇది మొత్తం ఒకే కాంపౌండ్ వాల్‌లో ఉంటుందా? ఒకే గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ టైప్ వాళ్ళు. అనుకుంటా. గేటెడ్ విల్లాస్ ప్లాట్. కమ్యూనిటీ. ఓకే. విల్లాస్. ఓకే. సో, ఇదొక పెద్ద గేటెడ్ అంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్ తోటి ప్రీమియం విల్లాస్ కన్‌స్ట్రక్షన్స్ తోటి ఒక ఐకానిక్ స్టార్ ప్రాజెక్ట్ మన దాంట్లో మనం చెప్పుకోగలుగుతున్నాం అక్కడ ఇమ్మీడియేట్‌గానంటే. సో, ఐకానిక్ 2, 3, 4, 5 పారడైజ్ 2 150 ఎకర్స్‌లో ఉన్నది. దాంట్లో 30 ప్లస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. ఓకే. ఓకే. సో, ఈవెన్ ఆ ప్లేస్ వచ్చేసరికి ఓన్ రిసార్ట్, కంపెనీ రిసార్ట్ గూడా అదే ప్లేస్‌లో ఉంటుందన్నమాట. ఇంకా ఓకే. బేసిక్ రిమైనింగ్ అమ్యూనిటీసే కాకుండా కస్టమర్‌కి ఇంకా ఎక్స్‌ట్రాగా బేసిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎమ్యూనిటీసే గాకుండా అక్కడొచ్చేసరికి మన దగ్గర ఏ ప్రాజెక్ట్‌లో తీసుకున్నా గాని బేసికల్‌గా మనం ఏంటంటే లైఫ్ టైమ్ రిసార్ట్ మెంబర్‌షిప్ ఇస్తాము. ఓకే. 10 ఇయర్స్ మన సైడ్ నుంచే ఫ్రీ మెయింటెనెన్స్ సర్వీస్ ఉంటుంది. 10 ఇయర్స్ అంటే ఉంటుంది. ఎటువంటి చార్జెస్ ఏమి చేయరు దానికి. నో చార్జెస్.
అక్కడ ఏమైతే ఎమ్యూనిటీస్ మనం బ్రోచర్ ఎమ్యూనిటీస్ ఇచ్చున్నామో 100కి 200% గ్యారంటీగా మనం అవనేవి పక్కా చేసి తీరుతాం అనమాట. సో, అవి గ్యారంటీ. సో, ఏ దాంట్లోకెళ్లి చూసినా గాని మీకు ఒక మైల్ స్టోన్‌గా ప్రతి ప్రాజెక్ట్ కనిపిస్తది. దానికున్న డెవలప్‌మెంట్స్ ఆ! పరంగా గాని. డెవలప్‌మెంట్స్ పరంగా మనకి ఇంకా మనమొచ్చేసరికి 30 ఇయర్స్ లింక్డ్ డాక్యుమెంట్స్ మీరు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 ఇయర్స్ లింక్డ్ అవును. డాక్యుమెంట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాము. డాక్యుమెంట్స్. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఓకే. సో, మనమొచ్చేసరికి వితిన్ 15 డేస్‌లో మనం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి కూడా అందిస్తున్నామనమాట. ఓకే. అతను ఫాలోఅప్ చేయొద్దు. మనమే ఫాలోఅప్ చేసుకొని మరి కంప్లీట్ చేసేస్తాం. ఓకే. 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 సో, ఇవి కాకుండా ఇప్పుడు మనకొచ్చేసరికి షాద్‌నగర్, కొత్తూరు రూట్‌లో గనకొచ్చినట్లయితే కొత్తూరు నుంచి కరెక్ట్‌గా 3.5 కిలోమీటర్స్‌లో నాగులపల్లి దగ్గర మనకేముందనంటే అది గ్రామ పంచాయతీ. అంటే సో ఏంటి సార్ సింబయోసిస్ యూనివర్సిటీకెళ్ళే రూటేనా అది? సింబయోసిస్ ఓకే. ఓకే. యూనివర్సిటీకెళ్ళే రూట్ షాద్ నగర్ నుంచి ఎగ్జాక్ట్‌గా, ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఆ యూనివర్సిటీకెళ్ళే రూట్‌లో ఇప్పుడు 100 ఎకర్స్‌లో ఫార్మ్ ప్లాట్ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. దాన్ని అది హెచ్ఎండీఏ లిమిట్స్‌లో ఉన్న ప్రాజెక్ట్. అది హెచ్ఎండీఏ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఓకే. కానీ కామన్ మ్యాన్‌కి ఇప్పుడు అంత అమౌంట్ అఫోర్డ్ 22,000 చేయలేరు కదా! మన దాని దగ్గరలోనే మీరు గనక పర్సనల్‌గా అడిగినప్పుడు నేను చెప్తాను మీకు. మన దాని దగ్గరలోనే ఇంకా 3 కిలోమీటర్స్ అవతల హెచ్ఎండీఏ లిమిట్స్‌లో ఉన్న ప్రాజెక్ట్ 22,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. చాలా కానీ, హై ప్రైస్ అనేది చాలా హై ఉంది కదా సార్ అక్కడ. కానీ ఇదొచ్చేసరికి మనము ఒక కామన్ మ్యాన్‌కి ఇప్పుడు మీరడిగిన 10,00,000 కామన్ అవును. మ్యాన్‌కి మెయిన్‌గా సార్ ఒక ఈ వీడియో స్క్వేర్ చేయడానికి కారణం యార్డ్ ఏంటంటే, మన వెల్ విషర్స్‌కి గానివ్వండి, మన నియర్ బై డియర్ ఫ్రెండ్స్‌కి కానివ్వండి, అండ్ మన ఛానల్ వ్యూవర్స్‌కి కానివ్వండి, సో, ఈవెన్ నేను ఒక పెట్టుబడి పెట్టాలన్నా సరే ఒక 10,00,000 నుంచి మినిమమ్ 10, 12,00,000లో సో, ఈ ముఖ్యంగా దానికోసం నేను కళ్ళు అడుగుతున్నాను సార్. మూసుకొని 100% కామన్ మ్యాన్ ఈవెన్ మనం ఒక చాయ్ వాలా అనుకున్నా సరే, వాళ్ళు గూడా వాళ్ళ పిల్లల పెట్టుబడి పెట్టేలాగా. భవిష్యత్తు కోసం ఒక 10,00,000 పెట్టుకున్నా గాని, రేపటి రోజున ఒక మంచి డీసెంట్ బెస్ట్ ఇన్‌కమ్ చూడగలిగిన ప్రాజెక్ట్, అతి తక్కువ ధరలో ఉన్న ప్రాజెక్ట్ మనకిప్పుడు డ్రీమ్ వ్యాలీ 3 100 ఎకర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఓకే. పాంప్లెట్ కాన్సెప్ట్. దాంట్లో ఏంటనంటే, మనము ఫార్మ్ ప్లాట్ కాన్సెప్ట్‌లో ఇవ్వటమే గాదు, అక్కడ మనమిచ్చే ఎమ్యూనిటీస్ లైక్ ఎలాగంటే 30 ఫీట్ గ్రాన్యువల్ రోడ్స్ తీసుకున్నా, ఎంట్రన్స్ ఆర్చ్ తీసుకున్నా, ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి మనకు 30 ఫీట్స్ సార్ గ్రాన్యువల్ ఇది మనది మీరు చెప్పిన ఈ డ్రీమ్ వ్యాలీ 3 అనే వెంచరు అంటే ఫార్మ్ ప్లాట్స్ కదా! అందులో 30 ఫీట్ రోడ్స్ ఇస్తారా? యెస్. ఓకే. మనకి 30 ఫీట్ గ్రాన్యువల్ రోడ్స్ ఉన్నాయి. అది కాకుండా మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. అది కాకుండా రెయిన్ డాన్సింగ్ ఉంది. అది కాకుండా మనం ఇవన్నీ ఇప్పుడు ఒక ఫార్మ్ ప్రాజెక్ట్‌లో ఇస్తున్నారు. యెస్. ఓకే. ఇవన్నీ ఓకే. మీరు చాలా అక్కడ గుడ్ థింగ్ సార్ ఇది సైట్‌కెళ్ళిన నిజంగా. అంటే డెవలప్‌మెంట్స్ మీరక్కడ సైట్‌కెళ్ళినప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క మన ప్రాజెక్ట్ మ్యాప్‌లో మీరు ఇవన్నీ ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనం సైట్‌కెళ్తే ఇవన్నీ మీరు లైవ్‌లో చూడొచ్చు. ఈవెన్ ఇప్పుడు డెవలప్‌మెంట్స్, కటింగ్స్‌తో సహా మీరు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. స్విమ్మింగ్ పూల్ గాని, రెయిన్ డాన్సింగ్ గాని, 30 ఫీట్ గ్రాన్యువల్ రోడ్స్ గాని, ఓకే. ఎంట్రన్స్ ఆర్చ్ కానీ, ఓకే. తర్వాతొచ్చేసరికి మనం వీటన్నిటితో పాటు మనం ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం అక్కడ. ప్లాంట్ అవెన్యూషన్. సో, ఫ్రూట్ ప్లాంటేషన్‌లో మనము అక్కడ మనకున్న కాన్సెప్ట్ వచ్చేసరికి 1 గుంట, 2 గుంట, 4 గుంటాస్ కాన్సెప్ట్‌లో ఇస్తున్నాం. సో, ఈచ్ గుంటకి మనము 6 ఫ్రూట్ ప్లాంటేషన్స్ మనమే మెయింటెనెన్స్ తోటి మనమే ఓకే. చేస్తాం. ఎటువంటి చార్జెస్ కస్టమర్‌కి ఎటువంటి అయితే చార్జెస్ చేయరు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవటం లేదు. రెండోదొచ్చేసరికి అక్కడ ఏదైతే కాటేజెస్ ఉంటున్నాయో, వాళ్ళకి ఎంతైతే బెనిఫిట్ అయ్యి ప్రాఫిట్ వస్తుందో, కంపెనీ సైడ్ నుంచి సింగిల్ పెన్ ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా, వాళ్ళకి ఆ కాటేజెస్ వాల్యూస్‌ని అక్కడ ఏదైతే మనము డైరెక్ట్‌గా కాటేజెస్ వాల్యూస్ ఆ వాల్యూస్‌కి కూడా కాటేజెస్ ఇస్తున్నాం. అంటే ఎట్లా సార్ సో ఇప్పుడు ఇది కస్టమరు అంటే ప్లాట్ బై చేస్తారు కదా! అంటే ఈవెన్ ఒక ఒక బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇన్వెస్ట్ చేసిన కస్టమరు సో, టైమ్ బీయింగ్ ఒక 3 ఇయర్స్ గానివ్వండి, 5 ఇయర్స్ గాని, 10 ఇట్లా లాంగ్ టర్మ్ చూసుకున్నప్పుడు ఆ ల్యాండ్ వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది. సో, అలాగే ల్యాండ్ వాల్యుయేషన్‌తో పాటు ఇప్పుడు మీరు చెప్పిన ఇది ఈ కాటేజెస్ ఉన్నాయి గదా! కాటేజెస్ సో, ప్లానింగ్‌లో కాటేజెస్ ద్వారా వీళ్ళకేంటనంటే ఒక సైడ్ ఇన్‌కమ్ ఇది మళ్ళీ. ఓకే. ఓకే. అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ దాంతో పాటు యెస్. ల్యాండ్ ప్లస్ మనకి ఆ! ఈ సైడ్ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్. అనేది మనము ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో పెట్టుకున్నాము. ఒక 5 ఇయర్స్ తర్వాత దీని రూపురేఖలు ఎలాగుంటాయో మనకు తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా రేపు ఇప్పుడు రీజనల్ ఫ్యూచర్ రింగ్ రోడ్‌కి ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ అనుకున్నాము. దాని మార్కింగ్ జరిగిపోయింది. అవును. రేపటి రోజున 200 ఫీట్స్ తోటి రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ పడిన తర్వాత దాని వ్యూ కంప్లీట్ ఇంకా మారిపోద్ది. అది గాకుండా ఎప్పుడైతే మెట్రో డెవలప్‌మెంట్ జరుగుతా ఉన్నాయో, ఇప్పుడక్కడ మనకి వెళ్తా ఉంటుంటేనే మనము ఎగ్జిట్ నంబర్ 16 దగ్గర మనం అవును. చూసుకున్నట్లయితే అక్కడ శంషాబాద్ దగ్గర. శంషాబాద్ దగ్గర మనము హైవేలో మనకి ఇదుంది గదా! ఫ్లైఓవర్ ఒకటి ఫ్లైఓవర్. కన్‌స్ట్రక్షన్ ఆ! జరుగుతుంది. అవును. అది అప్పుడు అనుకున్నది ఇప్పుడు కళ్ళ ఆల్‌మోస్ట్ ఎదురున కంప్లీట్ మనం అయిపోయింది కదా సార్ అది చూస్తున్నాం. ఇప్పుడు. ఈవినింగ్ టైమ్ పోలీసులు గూడా మనకి పోవటానికి పర్మిషన్ గూడా ఇస్తుంది. దాని మీద నుంచి నేను గూడా వచ్చిన. సో, ఇవన్నీ రేపటి రోజున ఇంకా ఈజియెస్ట్‌గా వాళ్ళు ఏమంటే ఇప్పుడు 6 లైన్స్ అయితే ఎప్పుడైతే 12 లైన్స్ ఎక్స్‌ప్రెస్ వే అవును. అని అన్నారో,
నితిన్ గడ్కరీ గారు మెన్షన్ చేసున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనము 6 లైన్స్ అనేది గ్యారంటీడ్‌గా జరిగే థింగ్ కదా! అవును. 12 లైన్స్, 12 లైన్స్. 6 లైన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వే. ఇదొచ్చేసరికి మళ్ళీ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వే. డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వే అంటే నీకు ఆ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వేలో ఈవెన్ దో ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల హాస్పిటల్ ఉంది ఓకే. తెలిసిపోయిద్ది. అవునవును. ఎన్ని కిలోమీటర్‌లో యూనివర్సిటీ ఉంది తెలిసిపోయిద్ది. ఎన్ని కిలోమీటర్‌లో పెట్రోల్ బంక్ ఉంది తెలిసిపోయిద్ది. సో, అలాంటి ఎక్స్‌ప్రెస్ వే ఇది. అదే ఓకే. డిజిటల్ ఆ! ఎక్స్‌ప్రెస్ వే. డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వే. ఇది హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి 6 అవర్స్ జర్నీలో తీసుకెళ్ళగలిగిన ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఓకే. ఓకే. సో, ఫ్యూచర్‌లో అంత థాట్ ప్రాసెస్‌లో జరుగుతున్న ఎక్స్‌ప్రెస్ వే ఇది. సో, ఇన్ని డెవలప్‌మెంట్స్ రేపటి రోజున 5 ఇయర్స్‌లో వచ్చిన తర్వాత, ఒక 5 ఇయర్స్ తర్వాత, ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత, ఈ వాల్యూ ఇప్పుడేదైతే మనము 10,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నామో, 2025లో అదే డ్రీమ్ వ్యాలీ 3లో 13,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈ ఎమ్యూనిటీస్ చూసిన తర్వాత కస్టమర్ పెట్టే రేంజ్‌కొస్తుంది. కంపెనీ గూడా అది తీసుకెళ్తుంది. ఇప్పుడు రాగా చూస్తున్నాం గదా! ఇప్పుడు అవును. అన్ని డెవలప్‌మెంట్స్‌తో ఎంతో చూస్తున్నాం కాబట్టి లాంచింగ్ ఆఫర్‌లో మనం 9,999కి ఇస్తా ఉన్నాం. దీని తరువాత, దీని తరువాత నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఈ ప్రాజెక్ట్ వాల్యూ గనుక చూసుకున్నట్లయితే, మనం చెప్పేది మన ఫ్రెండ్స్‌కే గదా! మనం అవునవును. చెప్పేది మన అందుకోసమే సార్. ఫ్యామిలీ రిలేటివ్స్‌కి. మనం చెప్పేది మనకి తెలిసినోళ్ళకి. ఇది మనం నిద్రబోయినా సరే పక్కా వాల్యుయేషన్ వాల్యూ వచ్చే పెంచగలిగే ప్రాజెక్ట్. ఏకైక ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్ట్‌లు గూడా. భూమి వాల్యూ అంతే ఉంటది. ఈ భూమి మీద భూమి కంటే విలువైనది ఏది లేదు. సో, భూమి అనేది ఎలాగో పెరగాల్సిందే. ఓకే. ఇవన్నీ అందరికి తెలిసిన మాటలే. సో, నేనేమంటున్నా నెక్స్ట్ 5-6 ఇయర్స్‌లో ఇదే స్క్వేర్ యార్డ్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్ వీళ్ళ కళ్ళతో చూస్తారు. ఓకే. ఓకే. సో, అదే 10 ఇయర్స్ ఉంటే ఏమైతుంటది? ఇంకా 15 షిఫ్ట్. ఇయర్స్ ఉంటే వాళ్ళ పాప ఇప్పుడు చిన్న పాప పుట్టినారు. సో, మనం ఈ పాప ఒక్కళ్ళ కోసం ఒక 10,00,000 పెడదాం అనుకుంటున్నాము. రేపటి రోజున ఆ ఒక్క ప్లాట్ వాళ్ళ లైఫ్ ఇచ్చేస్తదనంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళ లైఫ్‌ని ఇచ్చేస్తది. ఇప్పుడు మనకి ఎందుకనంటే బయట మనము ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ తీసుకున్నా గాని, ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా, ఏ థింగ్స్ తీసుకున్నా గాని ఎక్కడ గ్యారంటీడ్ లేదు. గ్యారంటీ దాని రిటర్న్స్ అనేవి వైపు ఉండవు. చూస్తూ ఈ షేర్ వాల్యూ పెరిగిందా? ఇది అబ్జర్వ్ చేస్తూ పెరిగిందా? ఉండాలి మనం ఎవ్రీ అబ్జర్వ్ చేస్తూ మినిట్. చేసే అంత టైం ఎవడికి లేదు. ఒకరోజు మార్కెట్ ఒక పడిందంటే పాపను ఒకరోజు లేస్తది. కూర్చోబెట్టుకొని వాళ్ళ పాపకి వాళ్ళే టీచింగ్ చేసే పొజిషన్‌లో గూడా ఎవరు లేరు. అవును. ఓకే. దానికి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ చేసిన తర్వాత మళ్ళీ ట్యూషన్స్ అని ఏమేమో ఎక్స్‌ట్రా నేను ఆకాష్‌లో ఉన్నప్పుడు చూస్తున్నాను. నా కళ్ళతో చూసిన థింగ్స్ నేను చెప్తా ఉన్నా. సో, ఇలాగుంది. ప్రెజెంట్ సినారియో ఇలా ఉంది. అయితే సో, మనం నిద్రపోతున్నా గాని పెరిగే వాల్యూ అసెట్ వాల్యూ. అండ్ ఈ డ్రీమ్ వ్యాలీ 3 అనేది 100% హైవేకి దగ్గరలో, అతి దగ్గరలో హెచ్ఎండిఏ లిమిట్స్‌లో రేపటి రోజున హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉన్న థింగ్స్ గవర్నమెంట్ అనేది కన్వర్షన్స్ జేసినప్పుడు వాళ్ళకి ఇవన్నీ గవర్నమెంట్ జేసేస్తది. 60 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ గాని, అవును. అక్కడికొచ్చే ఎమ్యూనిటీస్ గాని, రిమైనింగ్ థింగ్స్ గాని, ఇవన్నీ గవర్నమెంట్ కన్వర్ట్ జేసేస్తది. ఓకే. ఓకే. ఆల్రెడీ మన సైట్‌లో వచ్చేసరికి స్ట్రీట్ లైట్స్ ఉంటున్నాయి. ఫార్మ్ ప్లాట్స్‌లో ఫామ్ కూడా ఇస్తున్నారు స్ట్రీట్స్. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే. మనం చాలా మెన్షన్ గుడ్ చేసిన థింగ్ సార్ ఇది. బ్రోచర్‌లో కూడా మెన్షన్ చేస్తున్నాం. అవునవును. స్ట్రీట్ లైట్స్, 30 ఫీట్ గ్రాన్యువల్ రోడ్స్. ఓకే. సో, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్సింగ్ అయన్నీ నేను ఏదైతే చెప్పున్నానో, మనం అవును. మీరక్కడికి సైట్ విజిట్ చేసేసి డిసైడ్ అవ్వచ్చు గూడా. అవన్నీ కళ్ళతో చూసి మార్కింగ్‌లు మొత్తం కళ్ళతో చూసి కూడా డిసైడ్ అవ్వచ్చు. ఓకే. 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 సో, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, బెటర్ థాన్ బెస్ట్. సో, ప్రెజెంట్ కామన్ మ్యాన్‌కైతే ఒక రూ. 9,999 చాలా తోటి తక్కువ సార్ నిజంగా. అంటే చాలా తక్కువ కంపేర్ టు హెచ్ఎండిఏ లిమిట్స్‌లో. హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉన్న వెంచర్‌లో చాలా తక్కువ దట్ ప్రైస్‌కి షాద్‌నగర్ ఇస్తున్నారని బెంగుళూరు చెప్పొచ్చు. హైవే మీద అనంటే అవును. ఆల్రెడీ మున్సిపాలిటీ అది. సో, మనకి ఈ ఫెసిలిటీ లేదు అనేది ఏమీ లేదు. సో, మనకి ఐ హాస్పిటల్స్ తీసుకున్నా గాని, మనకి సినిమా థియేటర్స్ తీసుకున్నా, హాస్పిటల్స్ తీసుకున్నా, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకున్నా, ఇవి తీసుకున్నా. ఐటీ హబ్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 3,00,000 ఎంప్లాయ్‌మెంట్ జోన్ కాబోతుందది. షాద్ నగర్ 3,00,000 ఏరియా. యాహ్! ఓకే. 3,00,000 మీకు తెలుసు కదా! నాట్కో ఫార్మా అవును. తీసుకో, ముచ్చెర్ల ఫార్మా సిటీ తీసుకో, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ సిటీ. ప్రాజెక్ట్ రాబోతుంది. బిగ్గెస్ట్ ఫార్మా సిటీ. ఇండియాలో బిగ్గెస్ట్ ఫార్మా సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో రాబోతా ఉంది. మనం అనుకున్నట్లయితే ఇప్పుడు ఫాక్స్‌కాన్ వచ్చేసరికి అదే ఏరియాకి. ఫాక్స్‌కాన్ అమర్ వచ్చేసరికి కాలోనీ. యాపిల్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. యాక్సెసరీస్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఎన్ని, ఎన్ని సార్ ఇది డెవలప్‌మెంట్స్. మాత్రమే కాకుండా ఇంకా బెంగుళూరు హైవేలోని ఇక్కడ చందనవెల్లి సెడ్జ్ ఒకటంటారు. అండ్ ఫార్మ్. చందనవెల్లి సెడ్జి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇప్పుడు అవునవును. ఇవి గూడా దాని పోలేపల్లి కిందకే వస్తాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద తీసుకున్నామనుకో, పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ తీసుకున్నట్లయితే, దాంట్లో వచ్చేసరికి అరబిందో ఫార్మా తీసుకో, ఓకే. ఇంకా బస్సు ఈ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే. ఈవీ యూనిట్స్ అవునవును. ఉన్నాయి. ఓకే. సో, గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్తాం గదా! అవును సో, సార్. సో, అవున్నాయి. తర్వాత వచ్చేసరికి ఫార్మాసిటీ నాట్కో, పీఎన్‌జీ, ఫార్మా ఉంది. జాన్సన్ స్కూల్. జాన్సన్.
ఒక ఏషియన్ పెయింట్స్. ఓకే. ఓకే. సో, మెనీ ఇప్పుడు ఎంఎన్‌సి ఇవన్నీ కంపెనీస్ కానివ్వండి, అన్నీ చాలా ఎంఎన్‌సి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెజాన్ కంపెనీస్ డేటా ఉన్నాయి. సెంటర్. సో, అమెజాన్ ప్రతి అమెజాన్, ఒక్కరికి తెలుసు. నిజం. మైక్రోసాఫ్ట్ డేటా మైక్రోసాఫ్ట్. సెంటర్ అనంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఎన్ఆర్ఎస్‌సి ఫ్యూచర్ మనం అక్కడ మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి ఒక పెద్ద పెద్ద సంస్థలనేవి ఆలోచనస్ పెట్టుబడి ఆలోచించి రావటానికి ఫ్యూచర్ చూసే మనకి కదా! ఆల్రెడీ అక్కడ మన ఇస్రో సెంట్రల్ గవర్నమెంట్ బాడీనే మనకి ఎన్ఆర్ఎస్‌సి ఉంది. ఎన్ఆర్ఎస్‌సి కరెక్ట్. ఓకే. అవును. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. ఓకే. సో, ఇదొచ్చేసరికి డేటా ప్రాసెసింగ్ యూనిట్. ఈ డేటా ప్రాసెసింగ్ యూనిట్ ఇంత పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ ఇవి పెట్టుకొని యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్‌ని మైండ్‌లో పెట్టుకొని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏమన్నా చిన్న అవును. కంపెనీనా? చాలా అది వరల్డ్ డేటా వైడ్ ఉన్న సెంటర్ కంపెనీ అనంటే చేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేసి ఫేజ్ 1 ఆల్రెడీ ఓవర్. ఫేజ్ 2 రన్ అయితుంది. నాకు తెలిసి ఫేజ్ 1 కూడా రిలీజ్ చేస్తారు. సో, మనం అక్కడికెళ్ళినట్లయితే 47 ఎకర్స్‌లో మనం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ గనక చూసినట్లయితే అక్కడ ఏరియా వాల్యూ చూసినట్లయితే 22,000 నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ హెచ్ఎండీఏ లిమిట్స్‌లో ఉన్నదానికి 25,000 మనకి తెలిసిన ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నేను చూపిస్తాను. అలాంటిది ఎలికట్ట. అవును. ఎలికట్ అలాంటిది మనకిప్పుడు మన దాని నుంచి చూసుకుంటే ఎయిర్ కనెక్టివిటీలో 2 కిలోమీటర్స్ అది అవును మనకి. సార్. అర్థమైందా? ఎయిర్ కనెక్టివిటీలో 2 కిలోమీటర్స్‌లో ఉన్న ప్రాజెక్ట్ డ్రీమ్ వ్యాలీ 3 అవును సార్. అనేది. మెయిన్‌గా బెంగుళూరు హైవేకి రోడ్‌వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్‌వేస్ ఉన్న ఒకే ఒక్క హైదరాబాద్‌కి ఆల్ 3 కనెక్టివిటీస్. ఎక్సెప్ట్ మన వాటర్ వేస్ యాహ్! తప్ప. ఆల్ 3 కనెక్టివిటీస్ ఉన్న వే ఏకైక ప్లేస్. హైవే ఏదైనా ఉందంటే ఆ! మన బెంగుళూరు అ హైవే. అతి పెద్ద హైవే. ఇండియాలో పెద్ద హైవే లాంగెస్ట్ ఏముంది? హైవే లాంగెస్ట్ అండ్ దట్ హైవే టూ ఏముంది? ఎయిర్‌పోర్ట్ కూడా ఎన్‌హెచ్-44 5,500 అంటారు. ఎకర్స్, 500 ఎకర్స్ యాహ్! ఇంకా అట్లా. మనకిక్కడ కనెక్టివిటీ ఇప్పుడు శంషాబాద్ మనకొచ్చేసరికి 20 మినిట్స్ వే ఓకే. అదొచ్చేసరికి. సార్ ఇప్పుడు ఒక కస్టమరు ఇక్కడ షాద్‌నగర్ దగ్గరికి మన గచ్చిబౌలి నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎంత సేపులో రీచ్ అవ్వచ్చు? ఓఆర్ఆర్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్‌కయితే ఓకే. కరెక్ట్‌గా అంటే 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్. ఓకే. బిఫోర్ 1 అవరే. యాహ్! 1 అవర్‌లో రీచ్ అవ్వచ్చు. ఓకే. 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 ఎగ్జిట్ నెంబర్ 16 ఆ! దగ్గర నుంచి. సో, మనకి బిఫోర్ 50 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. చాలా ఓకే. ప్రాపర్‌గా 50 మినిట్స్‌లో 25-30 రీచ్ అవ్వచ్చు. కిలోమీటర్సే కదా ఉంటుంది. సో, ఇక్కడ మనం యాక్చువల్‌గా మనకి షాద్‌నగర్ ఇక్కడ నుంచి కనిపించేది 50 కిలోమీటర్స్. హ్మ్. సో, ఎవరైనా గాని మెయిన్ సిటీ హైవే దాటేస్తాం. ఆ! అది సిటీ దాటుతాం మళ్ళీ. షాద్‌నగర్ అక్కడ నేను టోల్ ప్లాజా దగ్గర చెప్తా ఉన్నా. సో, రాయకల్ టోల్ ప్లాజా దగ్గరికి. దానికంటే కొంచెం ముందు కొంచెం. ఆ జంక్షన్ దగ్గర. ఆ ఓకే. జంక్షన్ దగ్గరే చెప్తా ఉన్నా. సో, ఇదైతే సిటీ ముందు నుంచంటే మనకి 48 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్‌లో వాళ్ళు హ్యాపీగా 1 అవర్‌లో కార్ జర్నీలో రీచ్ రీచ్ అయిపోవచ్చు. అవ్వగలిగిన ఏకైక ప్రాజెక్ట్. రేపటి రోజున మెట్రో వచ్చిన తర్వాత 45-50 మినిట్స్‌లో హ్యాపీగా ఇప్పుడు ఈవెన్ ఎలాగైతే ఇప్పుడు మనం ఎల్బీ ఇప్పుడు నగర్ నుంచి మనము ట్రావెల్ చేస్తున్నారు కదా సార్. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ ట్రావెల్ ఉప్పల్ నుంచి చేసేవాళ్ళు, కానివ్వండి, ఇక్కడ ఉప్పల్ సైడ్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి హైటెక్ సిటీ ట్రావెల్ వచ్చేవాళ్ళు. చేసేవాళ్ళు, ఈ ట్రాఫిక్‌లో 1 ½ అవర్ పడతానే ఉంది గదా! ఈజీగా 1 అవర్ సో, ట్రావెల్ అనేది. వాళ్ళకి ఇప్పుడెప్పుడైతే మనకి ఈ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వే వస్తదో, ఆ టైమ్ బేస్ చేసుకొని చూస్తే చాలా తక్కువ. ఉప్పల్ అట్లా నుంచి ఇక్కడ రావడానికి ఎంత సేపు పట్టుద్దో, ఇక్కడ నుంచి మనం షాద్‌నగర్ కూడా అదే టైంలో రీచ్ అయిపోవచ్చు. రీచ్ అయిపోవచ్చు. వన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవే ఉంది. యాహ్! మెట్రో ఎక్స్‌పెన్సెస్ జరుగుతున్నాయి. యాహ్! సో, మెనీ మేజర్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ నేషనల్ హైవే ఎన్‌హెచ్-44 సో, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు కాబోతుంది. సో, ఆల్రెడీ అన్ని ప్రోగ్రెస్ థింగ్స్ అన్నీ వాళ్ళందరూ చూసుకుంటా ఉంటారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ 9999లో డ్రీమ్ వ్యాలీ 3 అనేది హైలైట్ ప్రాజెక్ట్. మనకు ఐకానిక్ 2 ఒకప్పుడు మనం ఐకానిక్ 2 ఓపెన్ చేసినప్పుడు ఐకానిక్ 2, 3, 4, 5 పారడైజ్ 2 150 ఎకర్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్లేస్‌కొచ్చేదెవరు? ఇక్కడ 16,500 పెట్టేదెవరు? 17,499 రూపీస్ పెట్టేదెవరు అనుకున్న ప్రాజెక్ట్ ఈరోజు ప్రాపర్ పీపుల్ ఎళ్ళేసి కమర్షియల్ జోన్ అడిగితే మన దగ్గర కమర్షియల్ 97% వాళ్ళకి ఆల్రెడీ యాప్‌లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే 97% కంప్లీటెడ్ 150 ఎకర్స్ ప్రాజెక్ట్. కంప్లీట్ ఆల్‌మోస్ట్ ఆల్ 97% వెంచర్ కంప్లీట్ యాహ్! ఫుల్ వాళ్ళకి ఆక్యుపేషన్ గావాల్సిన అయిపోయింది. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. గాని, ఈస్ట్ ఫేసింగ్ గాని నాకిదే గావాలనుకుని ఎళ్ళే వరకు లేదు. సో, అంటే ముందుగా చూస్ యాహ్! చేసుకున్న వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుంది. యెస్. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మీ మచ్ యొక్క గిరి. వాల్యూ టైమ్ మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఇచ్చినందుకు. యాహ్! బెస్ట్ నా నాకు గూడా ఆ వీడియో పంపించు. సో, ష్యూర్. 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 నా ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసుకుంటాను. బట్ మనం అందరికి అది మన నియర్ అండ్ డియర్‌కి, అవును. మనకు తెలిసినోళ్ళకి, మన రిలేటివ్స్‌కి ఇస్తాం కాబట్టి, వాళ్ళు మనల్ని నమ్మి పెట్టిన ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళని రియాలిటీలో లక్షాధికారి నుంచి కోటీశ్వరుని చేయగలిగిన ఏకైక ప్రాజెక్ట్. వాళ్ళ ఓకే. డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ హార్ట్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని, అతి తక్కువ ధరలో ఇప్పుడు షాద్‌నగర్‌లో అతి తక్కువ ధరలో హెచ్ఎండీఏ లిమిట్స్‌లో దొరికిన ఏకైక ప్రాజెక్ట్ మనకొక వరం లాంటిది. కామన్ మ్యాన్‌కి రియల్‌గా అది ఒక వరం. మనలాంటి కామన్ మ్యాన్స్‌కి రియల్‌గా వరం లాంటిది. సో, మనం హ్యాపీగా వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ గురించి చేయొచ్చు చెప్పుకొని మన సజెస్ట్ చేయొచ్చు. డెవలప్‌మెంట్ గురించి. 100% సజెస్ట్ చేయొచ్చు.
100% గుండె మీద చేసుకొని వాళ్ళు గూడా ఇవన్నీ చూసుకొనే చేయొచ్చు. ఓకే. 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 సో, థాంక్ యూ సో మచ్ యాహ్! గిరి. థాంక్ యూ సార్. సో, వి విల్ క్యాచ్ సో, అప్. చూసారు గదా! మనం నరేంద్ర గారితో అంటే బెంగుళూరు హైవే డెవలప్‌మెంట్స్ గానివ్వండి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీస్. సో, ఎందుకు అక్కడ ఆ పర్టిక్యులర్ ఏరియాలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, మన యొక్క బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే 10,00,000 నుంచి మినిమమ్ చూసుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ సార్ గూడా చెప్పారు. మనకేంటంటే డ్రీమ్ వ్యాలీ 3 అనేది హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఉంది. సో, మన ఆహ్, కే రేవంత్ రెడ్డి గారు గూడా అనౌన్స్ చేశారు. హెచ్ఎండిఏ లిమిట్స్ అనేవి అప్ టు త్రిబుల్ ఆర్ వరకు యెస్. ఎక్స్‌టెండ్ చేసి ఎక్స్‌టెన్షన్స్ అనేవి చేస్తున్నారు. యెస్. సో, ఈ షాద్ నగర్‌కి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండడం వల్ల ఈ వెంచర్‌కనేది ఇప్పుడు ఒక 10,00,000 పెట్టిన పెట్టుబడికి ఫ్యూచర్‌లో హై రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యెస్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. యాహ్!